ముగ్గుని గట్టిగా పట్టుకోండి, గట్టిగా ప్రెస్ చేసి ఉంటుంది ఆయన. మన శరీరంలో ఉన్నటువంటి ఆ మహాశక్తిని అనుభవింపజేసుకుందాం. మహాశక్తి మాటలని విందాం. మనం చక్కగా ఏది కనబడితే దానిని దర్శిద్దాం. మనం ఏ ఆవేశాలకి వెళ్ళదు నాయన. సహజంగా ఏది జరిగితే మనం దాన్ని జరగలిద్దాం. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి నాయన, మనం ఆవేశాలకు వెళ్ళకూడదు. మనం ఏ ఆలోచనలోకి వెళ్ళదు. ఏదైనా ఆలోచనలు వచ్చినాయి, ఆ వచ్చిన ఆలోచనలు సహజంగా మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాయి. గాలి దానంతర్గతి సహజంగా లోపలికి వెళ్తూ ఉంటుంది, దానంతర్గతి సహజంగా బయటకు వస్తూ ఉంటుంది. ఎక్కడి నుంచి ఏ శబ్దాలు వచ్చినా కూడా సహజంగా వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి నాయన. ఈ మౌలిక సూత్రాన్ని మనం ఖచ్చితంగా పాటించాలి నాయన. నడాయ పరమంత్రం నమాముడు పరదైవతం అంటారు నాయన. మనల్ని, మన శరీరాన్ని, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి దీనికి మించిన మార్గం లేదు అని చెప్పి వేదములో చెప్పారు నాయన, ఉపనిషత్తుల్లో చెప్పారు మహానుభావుడు అనుభవంతో. హఠయోగంతో ఆరోగ్యాన్ని సాధించచ్చు, అలాగే కొన్ని సిద్ధులు కూడా పొందొచ్చు నాయన. అవి తాత్కాలికమైనవి. జీవితంలో హఠయోగం పనికిరాదు నాయన, మనం చేయలేదు. మంత్రయోగం అంటే మంత్రాన్ని మనం ఉచ్చరించాలి, సరిగ్గా పలకాలి అంటే మన నోట్లో ఉన్నటువంటి అన్ని పళ్ళు కూడా ఉండాలి నాయన. లేదంటే కొన్ని అక్షరాలని మనం ఉచ్చరించలేము, కొన్ని మంత్రాలని మనం సరిగ్గా పలకలేము నాయన. అందుకనే మంత్రయోగము కూడా ఒక హద్దు వరకు మాత్రమే మనం సాధన చేయగలం. ఆ తర్వాత లయయోగం అంటే బాహ్యంగా మనకి ఉన్నటువంటి కోణలు ఇలాంటి వాటిని ఆధారం చేసుకుని మనకై మనం మాటలు మాట్లాడుతూ పాటలు పాడుతూ తన్మయులు అవడం. నవవిధ భక్తి మార్గంలో చెప్పారు వ్యాసులు వారి ఆరోపణ. అవన్నీ కూడా ఈ సాధన క్రమంలో మనం సాధన చేసేది. అది కూడా జీవితంలో ఒక వయసు వచ్చిన తర్వాత మనం భజన చేయలేదు నాయన, చేతులు ఒప్పుకోదు. శ్రీకృష్ణుని దర్శిస్తూ మనం ఆనందాన్ని తాండవం చేయాలనుకుంటాం, కానీ శరీరం. అలాగే దేవాలయానికి వెళ్ళాలనుకుంటాం, దేవుళ్ళని దర్శనం చేద్దామనుకుంటాం. రాను మోకాలు అయిపోతాయినైనా మనం ఎక్కడికి వెళ్ళలేము. ఈ రోజున ఏమీ కాకుండా కళ్ళు మూసుకుని నడిచే 10 అడుగులు రాను 10 నిమిషాలు పడుతుంది నడవడానికి. అలాగే ఒక స్థితి ఒక అడుగు కూడా ముందుకు వేయలేదు నాయన. అందుకనే లయయోగము వద్దు అని చెప్పారు మన పూర్వీకులు. మరి ఎందుకు అవన్నీ కనిపెట్టారు వాళ్ళు? ఎవరి గురించి? మరి మనకొద్దు అని చెప్పి మరి అవన్నీ ఎందుకు? వై సమాజంలో కొన్ని రకములైన బాధ్యతలు
నెరవేర్చడానికి కొంతమందిని సెలెక్ట్ చేసి బ్రహ్మచారులుగా ఉంచి వాళ్ళకి పద్ధతులు నాయన. గృహస్థులు మనకు కావాలి. మనకి రాజయోగం నాయన. రాజయోగ సాధన మనల్ని చేయమన్నారు నాయన. రోజు ఉదయం సాయంకాలం ఒక గంట సేపు సాధన చేయమని చెప్పారు. అంతే. రాజయోగం అంటే ఈ సహజ ప్రాణాయామం తక్కువలో తక్కువ ఎగిరి పద్ధతిలో సహజంగా ప్రాణాయామం జరిగేట్టుగా చూడటమే శరీరం సుఖపడుతుంది నాయన. ఇది రాజయోగము అంటే నాదము, బిందువు, కళ, అతీతము అని చెప్పి కొన్ని సాంస్కృతిక భాషా పదాలు ఉన్నాయి నాయన యోగ పరిభాషలో. అవన్నీ నీకు అర్థం చేసుకోవడానికి గాను కొంచెం నోట్స్కి రావాలి. ఏమన్నా డౌట్స్ అడుగుతూ ఉండండి. నా నోట్స్లో కొన్ని ఉంటాయి, కొన్ని తెలుగులోనూ ఉంటాయి. అందరికీ అర్థం కావాలన్న ఉద్దేశంతో మన పామర తెలుగు భాషలో ఎన్నో ఆర్టికల్స్ రాశారు. ఏది చదివినా ఏది అభ్యసించినా కూడా ఖచ్చితంగా మనం భౌతిక సాధన అన్నది ఉండాలి నాయన. ఉదయం సాయంకాలం ప్రతిరోజు కూడా చక్కగా ఈ శబ్దాన్ని మనం భక్తితో విందాం. భౌతిక స్థాయి నుంచి అతి భౌతిక స్థాయికి వెళ్ళేటప్పుడు ఈ శబ్దము, ఈ నాదము, ఈ దృశ్యము ఇవన్నీ మనకు అనుభవానికి వస్తాయి నాయన. భౌతిక స్థాయిలో సాధన అంటే ఆసనలు, కూతురలు అలాంటివి నాయన. అలా కాకుండా భౌతిక స్థితి నుంచి అతి భౌతిక స్థితికి వచ్చి సాధన చేస్తాము అనుకుంటే అప్పుడు నాదము, బిందువు, కళ భౌతిక స్థాయిలో శరీరానికి నాలుగుని పైన మనకు పెడుతున్నా, కళ్ళని ఇస్తున్నా, గాలి సహజంగా లోపలికి బయటికి వచ్చేటట్టుగా ముగ్గుని మూస్తున్నాం. అంతే. ఇది భౌతిక స్థాయిలో మనం చేసే సాధన. ఆ భౌతిక స్థాయి నుంచి అతి భౌతిక స్థాయికి మనం ఎదుగుతున్నాం. అతి భౌతిక స్థాయిలో మనం ఈ సాధన చేస్తున్నాం ఆయన. నాదముని ఆధారం చేసుకుని, శబ్దాన్ని ఆధారం చేసుకుని భగవంతుని మాట్లాడుతున్నాం మనం. శబ్దాన్ని ఆధారం చేసుకుని ఏది వినబడితే దాన్ని, ఏది వినబడుతుందో దానిని దీనికి నాదము, నాద యోగాభ్యాసము అన్నారు నాయన. శరీరంలో కాళ్ళు, చేతులు, ముక్కు భౌతికంగా ఉన్న అవయవాలని ఆధారం చేసుకుని చేసేటటువంటి యోగ ప్రక్రియ హఠయోగం. మనం ఆ స్థాయి నుంచి మంత్రయోగం దగ్గరికి వద్దాం. మంత్రయోగంలో ఏం చెప్తున్నాం మనం? నాయన శరీరానికి స్వాతంత్రం ఇవ్వు. ఏది కనపడితే దాన్ని విను, ఏది వినపడితే దానినే వినండి. ఇది మంత్రం. ఆయన అడ్వైజింగ్ యూ. మన పెద్దవాళ్ళు మనకి అడ్వైజ్ ఇచ్చారు, ఆయన ఈ విధంగా చెయ్యి. ఆ తర్వాత మనకి తెలుసో తెలియకో లయయోగ సాధనలో కూడా వెళ్తాం నాయన. ఒక 10 నిమిషాలు, ఒక పావు గంట, ఒక అరగంట శరీరం
మహాశక్తి లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది నాయన. ఆ మహాశక్తిని అనుభవించడం మొదలవుతుంది. దానిని లయయోగము అన్నారు. అప్పుడు మనం రాజయోగం దగ్గరికి వస్తాము. ఏది వినబడితే దానిని వింటున్నాం, కానీ మనం డిటాచ్డ్గా ఉంటాం. ఏది కనబడితే దానిని చూస్తున్నాం, కానీ ఇది బాగుందని కానీ బాగుండేదని కానీ ఏ భావాలు మనం పెట్టుకోము. అలాగే ఏది అనుభవానికి వస్తే దాన్ని అనుభవిస్తున్నాం. ఈ అనుభవం బాగుంది, ఈ అనుభవం బాగుండలేదు అన్న స్థితి నుంచి కూడా మనం బయటకు వస్తాం నాయన. ఇది రాజయోగము అంటే. నిష్కామ కర్మ భగవద్గీతలో కర్మ చేస్తూ ఉంటాం మనం, నిష్కామంతో చేస్తాం. నిష్కామము అంటే ఏమిటి? ఈ సినిమా బాగుంది, ఈ కథ బాగుంది అని కాకుండా మనకే మనం కావాలని దేనిని చూడద్దు. ఏది వస్తే దానిని దర్శిద్దాం. ఏంటైనా ఏది వినబడితే దానిని విందాం. ఇది రాజయోగం. ఇది రాజయోగం. మనకి ఇంతకుముందు చేసిన సాధనల్లో ఎవరైనా చేసుకున్నట్లయితే అలాంటి ఆలోచన బయటికి రానికండి. శరీరం సహజంగా స్వాతంత్రంగా ఉండాలి. మన సొంత ఆలోచనలకు అనుగుణంగా మన శరీరాన్ని ప్రవర్తించనివ్వద్దు. జాగ్రత్తగా ఉండండి అందరూ కూడా. హరయోగము, మంత్రయోగము, లయయోగము, రాజయోగము, ఒక్కొక్క దాంట్లో మనం వెళ్తున్నాం నాయన. అప్రమత్తంగా ఉండాలి. అప్రమత్తైన వేద్భవ్యం ప్రణవం తన్మయం చెప్తారు నాయన పెద్దవాళ్ళు. జాగ్రత్తగా ఉండాలి. రకరకాల ఆకర్షణ శరీరంలో మనల్ని ఆకర్షించడానికి మీరు ఆకర్షించబడదు. ఇది బాగుంది, ఈ అనుభవం మళ్ళీ వస్తే బాగుంటుంది అనుకుంటాను. అలా వస్తుంది. అమ్మో ఈ అనుభవం వస్తే నాకు నొప్పిగా ఉంది, మళ్ళీ ఇది రాకుండా ఉండాలి అని కూడా వద్దు నాయన. ఏది వస్తే దానిని స్వీకరిస్తాం మనం. మనకై మనం ఏ ఆలోచనలో పెట్టుకోవద్దు నాయన. మన శరీరాన్ని ఇలా చేద్దాం, అలా చెప్తాం, ఇలా చేద్దామన్న భావనలో బయటికి రండి. శ్రమలోకి మనం వాస్తవ జీవితంలో వస్తాం నాయన. ఎక్కడో అడవుల్లో ఉండే వాళ్ళకి విద్యను 10 మందికి పంచడానికి మాత్రమే వాళ్ళ జీవితాన్ని అంకితం చేసిన వాళ్ళకి ఏవో సిద్ధులు అవి ఇవి చెప్తూ ఉంటారు నాయన. మనకు కాదు అవి. మన కులస్తులం, మన ధర్మాన్ని ఆచరించుకుంటూ బతుకుదాము. చక్కగా అవగాహన పొందుదాం. శరీరాన్ని సుఖపెడతాం మనం. మిగతా 24 గంటలు 24 గంటల్లో 23 గంటలు మన ఇష్టం వచ్చినట్టు మన శరీరాన్ని వాడేస్తున్నాం నాయన. 1 గంట దాని ఇష్టం వచ్చినట్టు మనం ఉందాం. బలవంతంగా ఎవరు సాధన చేయరు.
మనం బలవంత పెట్టడానికి రాలేదు నాయన శరీరాన్ని. We are not here to rape our body. We are here to make our body enjoy. ఎవరికైనా ఏదైనా ఇబ్బంది అనుకుంటే నెమ్మదిగా బయటికి రండి. కాదు శరీరం సుఖపడుతోంది, హాయిగా ఉంది, ఆనందంగా ఉంది అంటే కంటిన్యూ కోఆపరేటింగ్. సహజంగా ప్రాణాయామం జరగాలి. మనకై మనం ఏ ఒత్తిడి కలిగించద్దు, మనకై మనం ఏమి చేయొద్దు. బ్రహ్మపతి కాదు, సహజంగా లోపలికి వెళ్ళాలి, సహజంగా బయటికి రావాలి. ఇంతకుముందు మనకు తెలుసో తెలియకో రకరకాల భావాలు మన మనసులో ఉంటాయి నాయన. రకరకాల యోగ సూత్రాలు చదువుకున్న వారికి అర్థకుండా వాళ్ళందరి అభిప్రాయాలు మన మనసు మీద ప్రభావం చూపుతూ ఉంటాయి. మనం వాటిలోంచి బయటకు వస్తాం. ఇది మన శరీరం, మన ఇంద్రియములు, మన అతీంద్రియములు, మన మనస్సు, మన బుద్ధి. మన శరీరాన్ని మనమై సుఖపెట్టాలి. ఇబ్బంది పెట్టద్దు నాయన. రాను రాను మనకి పరీక్షలు ఎదురవుతాయి నాయన. ఆ పరీక్షలను తట్టుకోవాలి. చెప్తారు ఎంత నిజాయితీపరుడు, నిజాయితీగా సాధన చేస్తున్నాడా, లేదంటే నలుగురు గురించి సాధన చేస్తున్నాడా అన్న పరీక్షలు పెట్టుకుంటున్నామా. మనకి ఎంతవరకు చేయగలిగితే అంతవరకే, ఎంతవరకు ఎలా శరీరాన్ని సరెండర్ చేయగలిగితే అంతవరకే. మనం శరీరాన్ని ఇబ్బంది పెట్టడానికి ఇక్కడ రాలేదు నాయన. We are not here to rape our body. Remember this. ఇది మన జీవితం. మన జీవితాన్ని మనమే చక్కగా కర్మాచరణ వైపు మరలుతూ శరీరాన్ని సుఖపెడుతూ మనం ఉండాలి. శరీరం ఎప్పుడు సుఖపడుతుంది? దానికి కావలసిన పద్ధతిలో మనం ఉంటాం. ఆ విధంగా ఉండటం మూలంగా మనకు తెలుసో తెలియకో రకరకాల రుగ్మతులు వస్తుంటాయి. అవన్నీ నెమ్మదిగా పెట్టుకోవచ్చు. ఈ బిడ్డ వాళ్ళ అమ్మ చెప్పినట్టు చేస్తున్నాడు, వాళ్ళ నాన్న చెప్పినట్టు చేస్తున్నాడు, ఇలాంటి రుగ్మతులకు నేను ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి మన శరీరంలోకి ఏమన్నా తెలుసో తెలియకో ఏమన్నా మహిమాన్ని చేస్తే అవి మనల్ని గౌరవించి వెళ్ళిపోతాయి. ఆయన మనల్ని గౌరవిస్తాయి కదా, గౌరవిస్తాయి. మనల్ని చిక్కుకుంటూ వెళ్ళకూడదు. మనల్ని గౌరవిస్తున్నాడు. వాళ్ళ అమ్మ మాట ఉంటున్నాడు, ఆ మహాశక్తికి సరెండర్ అవుతున్నాడు. కనుక ఇక్కడ ఏ ఆలోచనలు పెట్టుకోవట్లేదు అని చెప్పి గౌరవాన్ని ఇచ్చి పెట్టారు. మనకు కావాల్సింది ఆ స్థితికి మిమ్మల్ని నెమ్మదిగా ఒకసారి కాదు, రాములు పెడితే దానిని మనం సూత్రాలు ఏది కనబడితే దానిని చూద్దాం. కళ్ళు చూసినాక ఏదన్నా కనబడితే చూద్దాం అంటే ఏది అనుభవాలకు వస్తే దాన్ని శరీరం అనుభవిస్తుంది. మనం విద్యార్థిగా ఉన్నాం. ఏ కంగారు పడదు. రాను రాను సాధనగా ఒక్కొక్కరికి చిన్న చిన్న అనుభవాలు చూస్తాయి. ఈ అనుభవాలతో ఏమవుతుంది? శరీరం పటిష్టత, అద్భుతమైన మానసిక బలానికి తయారవుతుంది. ఏమీ కంగారు పడదు.
కంటారు మనం శారీరకపరమైన ఎక్సర్సైజ్ నుంచి అది భౌతికం. అంటే ఈ శరీరాన్ని లోపల ఉండి కంట్రోల్ చేసే మిగతా శక్తుల స్థాయికి వెళ్ళి శబ్దాన్ని ఆధారం చేసుకుని కాంతి తరంగాలని ఆధారం చేసుకుని చూసే సాధన నాయనాయి. శబ్ద తరంగాలను కాంతి తరంగాల మీద బేసి మనం సాధన చేస్తాం. రాను రాను ఫలితం మనకు తెలుస్తుంది. ఏమి కండారు ఒక నెల పిల్ల, 3 నెలల పిల్ల, 5 నెలల పిల్ల, 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు మనం నడుస్తాం నాయన సాధనంగా. ఇంకోటి అమ్మ చెయ్యి మనం పట్టుకోకుండా అలాగే మనం నడుస్తాం. మనకి మనం పరిగెత్తాం కూడా. ఆ రోజున మనకి తల్లి సాయం నాకై నేనే నిలబడ్డా ఈరోజు. అలాగే యోగాసనంలో ఈ చిన్నవి ఇస్తూ ఉంటాయి. అవి కూడా మనకి తెలుసో తెలియదు ఇంతకు ముందు మన శరీరంలో చేరినటువంటి మానసిక మురికి, శారీరక మురికి, ఆలోచనల మురికి మూలంగానే అంతేనాయన అవి అలా వెళ్ళిపోతూ ఉంటాయి. మనం ఏదో అనుకుంటాం, అమ్మో ఏంటి ఏం జరుగుతుంది వెళ్ళే లోపల. ఆ లోపల ఉన్న మలిన పదార్థాలు నిందా మీద పడి బయటకు వచ్చేస్తాయి. మనం బయట కనబడే ఈ భంగిమలనే వాళ్ళ శరీరం లోపల ఏం జరుగుతుంది, ఎక్కడెక్కడైతే అదల్లా కదిలి బయట వచ్చేసాయి. అంతే. ఇది మౌలికంగా అర్థం చేసుకోవాలి. ఇది మౌలికంగా మనం ఇంట్లో పెట్టుకోవాలి. అయినా భౌతికంగా బయటికి కనబడేటటువంటి రూపములు ఉన్నాయి. అలాగే మనకి బయటికి వినబడే శబ్దాలు లేదు. కానీ ఆ శబ్దాలు ఎందుకు వస్తున్నాయి అమ్మా జాగ్రత్తగా వాళ్ళకి ఆ శబ్దాలు ఎందుకు వస్తున్నాయి, వాళ్ళ శరీరం ఎందుకు అలా అవుతుంది అన్నది మనకి కళ్ళకి భౌతికంగా కనబడే స్థాయి నుంచి కొంచెం లోపలికి వెళ్ళి బోధ పెట్టి ఆలోచించాం. ఇది ఆయన జాగ్రత్తగా నేను నిలబడ్డాను. అలా నిలబడితే కాలు తిరిగి నేను ఎలా పద్ధతి. కానీ మీకేం కనబడుతుంది, గురువు గారు నిలబడ్డారు ఇప్పటివరకు, ఎప్పుడు కాలు పక్కన వేశారు అనుకుంటారు. నేను ఎందుకు వేశాను, కాలు తిమ్మిరెక్కింది కాబట్టి వేశాను. ఇది మీకు తెలియదు, నాకు. ఆ విధంగా మన శరీరం లోపల రకరకాల క్రియలు జరుగుతూ ఉంటాయి. ఆయన రాము రాము మన అనంతం ఎలా అడుగుతుందో మనకి మనం భారతీయ పెట్టమన్నాం. రాము 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 ఎంతసేపు చేయగలిగితే అంతేనా. అంటే కొంచెం ఉదయం కూడా డాక్టర్ గట్టిగా 1 సంవత్సరం కట్టాలి. 1 సంవత్సరం దర్శకు 15 సంవత్సరాల వరకు రాబోయే 15 సంవత్సరాల వరకు మనకి ఏ రోగాలు రావున్నాయి. ఈ కరోనా లాంటివి కూడా మనం ఏమీ చేయలేదు. మొత్తం శరీరం శుభ్రమైపోతూ ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు 2 సంవత్సరాలు చేస్తారు. ఓకే, 30 సంవత్సరాలు హాయిగా ఉంటారు. 3 సంవత్సరాలు ప్రతిరోజు స్నానం చేశారు. 50 సంవత్సరాలు హాయిగా చక్కగా ఉంటారు. అంతే. పెద్దవాళ్ళ మీద నమ్మకం పెట్టండి. 1 సంవత్సరం చేస్తే ఈ ఫలితం వస్తుంది అని చెప్తారు. మా మీద నమ్మకం పెట్టండి. మేము అనుభవం చేస్తున్నాం. మీ మీద గౌరవం మర్యాదతో చెప్తున్నాను.
దేవాలయానికి వెళ్తాం. దేవాలయానికి వెళ్తే అలంకరిస్తారు నానా రకాల ఆభరణాలతో. ఆ ఆభరణాలతో ఆయన ఒక విధంగా కనబడతాడు. ఆభరణాలు లేకుండా ఉంటే ఒక్క విగ్రహమైన నెక్కడిగా కనబడతాడు. అది కూడా భౌతిక స్థాయి. దాని లోపల ఏమి అప్పుడు మనకి వాళ్ళ శరీరంలో లోపల ఏం జరుగుతుందో మనకు తెలియదు. దాని వాళ్ళ ఆనందాన్ని కానీ వాళ్ళని మనం ప్రూవ్ చేయాలి. ఎవరికి వాళ్ళు కనపడాలి. కొన్ని వేల సంవత్సరాలు బట్టి మన పూర్వీకులు సాధన చేసిన పద్ధతులు ఉన్నాయి. సాధారణంగా వ్యాపారపరమైనటువంటి దృక్పథంతో చాలా మంది డైవర్ట్ చేశారు. ఆయన మనకి తెలియదు. అదే మనకి ఆ శాస్త్రాలు చదువుకోకపోవచ్చు. అందుకని ఆ నోట్స్ అది మనం సాధన చేయడానికి మాకు ఎవరు చెప్పారు? ఇలా చేయమని ఎవరు చెప్పారు? చేస్తే ఏమవుతుంది అన్న నోట్స్ డీటెయిల్స్ పెద్దవాడు చెప్పినవే రాస్తుంది. నా సొంత అభిప్రాయాలు కాదు. ఏది నా సొంత అభిప్రాయం కాదు. అన్ని వేళల్లో చెప్పింది ఆధారపడుతుందా? భయంగా ఉంటా. మనం తిరుపతికి వెళ్తూ ఉంటాం కదా. 7 కొండలు ఎక్కమంటారు. 7 కొండలు ఇక్కడే ఉన్నాయి కదా. అక్కడ మనం ఆ మెట్లు ఇవన్నీ ఉండవు. మొదటి చివరి పర్వతం దాటి అక్కడికి సగం వెళ్ళిపోతాయి. తర్వాత రావడం శరీరం బ్రహ్మాండంగా మన శరీరంలో తపం ఉంటుంది, విషం ఉంటుంది, శ్లేషం ఉంటుంది. తెలియకుండా అవయవాలు రకరకాల గురించి అదంతా నెమ్మదిగా బయట మనకి బయట కనబడేదే మనం చూస్తున్నాం. వాళ్ళ లోపల ఏం జరుగుతుంది అనేది మీకు అవగాహన లేదు, నాకు అవగాహన. సాధారణంగా మీకు కూడా తెలుసు. కొంచెం ఆయాస్తున్నాం, వంటకిస్తున్నాం, సమాజం దర్శనం చేస్తున్నాం, నెక్స్ట్కి వెళ్తున్నామంటున్నా. ఒక్కొక్క ఎదుగుతున్న గురించి కొంచెం ఆయాసం, కొంచెం కాళ్ళు తీస్తూ ఉంటాయి, చేతులు లాగుతూ ఉంటాయి. అది చూసే వాళ్ళకి తెలియదు, వాళ్ళకి మాత్రమే. అలాగే ఈ లోపల శరీరం సుఖపడుతుంది కానీ మనకు తెలియదు. బయటికి మాత్రం అమ్మో చెంచుకుంటూ పోతున్నాడు లాగి. మనకు ఆ దెబ్బలే మనకి కనబడుతున్నాం. అమ్మో దెబ్బ కొట్టున్నాడు, దెబ్బలైపోతున్నాయి అంటున్నాం. బట్ వెన్ ఆర్ ఇంటర్నల్ వాట్ హ్యాపెన్ యాక్చువల్లీ their body is making them more and more comfortable. అంటే మనకి బాగా పరిచయం పడినప్పుడు
అంటే గట్టి శబ్దం వస్తుందంటే ఏమవుతుంది? అందంగా ఉన్న మురికిని బయటికి వస్తుంది. ఆ బయటికి బలవంతంగా శరీరంతో వస్తుంది కాబట్టి శబ్దం వస్తుంది. మనకి చీమిడి పెట్టినప్పుడు మనకి అప్పుడు కూడా శబ్దం వస్తుంది. అప్పుడు కూడా చీమిడి అది మనకు కావాలని చేసేది. ఇక్కడ సహజంగా జరిగింది. నెమ్మది నెమ్మది అమలవడేటట్టుగా నిజానికి మనకి 10 ఏళ్ళు 12 ఏళ్ళ వయసు నుంచి ఇలాంటివి చేయించేవాళ్ళు మనం కోరు కావాలి. ప్రతి విద్యార్థికి అలా చేయించేవాళ్ళు. ఇప్పుడు రకరకాల కారణాలు అయినా మనం ఎవరిని ఏమనకూడదు పద్ధతిగా. అందువల్ల ఈ శాస్త్రంతో మరి అమ్మ అంటే బాహ్య రకరకాల కారణాల మూలంగా మన శరీరం అనారోగ్యం ఉంటుంది. దానికి మన తల్లిదండ్రి ఆరోగ్యకరమైన శరీరం ఇస్తారు. కానీ అది బయట నుంచి మిగతా పొల్యూషన్స్ ఇలాంటి వాటి మూలంగా ఈ లంగ్స్ గుండె ఇవన్నీ పాల్గొంటున్నాయి. అలా పాడకుండా బయటకు వెళ్తాం, ఏదో చాకు తింటాం, లేదా బయటకు వెళ్తాం, ఏదో ఇవన్నీ మన నిత్య జీవితంలో జరిగేవి. మన కారణం గౌరవం తీసుకుంటాం. ఆ కూలింగ్ కారణం మూలంగా ఏదైతే మురికి అన్నది ఏర్పడుతుందో సాయంత్రం ఇది ఒక కారణంగా చేస్తే ఆ డ్రింక్ మూలంగా ఏర్పడిన మురికి పైకెత్తుంది. అంతే. ఉన్న బంగారాన్ని జాగ్రత్తగా మనం కావాలి. అంతేనా? కాకపోతే రోజు ఒక 10 నిమిషాలు చేయండి. పైన మురికి కొంచెం వదులుతుంది. తర్వాత మనం కుంకుడికాయ పెట్టి అలాగైతే తోముకుంటాము రసంతో, అలాగే లోపల అలా జరుగుతుంది. గట్టిగా పాతుకుపోయినటువంటి మురికి మన రక్తనాళాలు రకరకాల తొట్టాలు పైన ఆ గోడల్లో గట్టిగా పేరుకుపోయినటువంటి పాచి మురికి కఠినది బయట నెమ్మదిగా బయట. అంతే. ఓ ఇసుపట్టిన ఇనప ముక్కలు లాంటి వాళ్ళం మనం అందరం. తెలుసో మన శరీరానికి కొత్త చేతితోనే ఇలా పుట్టుముక్కలుగా వస్తుంటే రాను వేడుస్తుంది ఆయన తుప్పంతా పోయి. కొత్త చేతితోనే ఇలా రావటం ఉంటే మనం చేసే పని అది. కొత్త చేతులతో అలా రాకుంటే ఆ తుప్పు పట్టిన పదార్థం పోయి చక్కగా మెరుస్తుంది. ఆరోగ్యంగా మనకు కావాల్సింది అదే. అంతే. ఎవరెవరికి ఏం జరుగుతోంది అబ్జర్వ్ చేయండి. ఏం జరుగుతుందో, ఎందుకు ముందుకు వంగుతున్నారు, ఎందుకు కాళ్ళు కాలుతున్నారు, ఎందుకు వెనక్కుంటున్నారు, బయటికి అవగాహన పొందడం. ఎస్. తర్వాత మీకు తెలుస్తుంది. కారణాలు మీకు దొరుకుతాయి. మీకు మీ సాధనలో సమాధానం. నైనా నెమ్మదిగా బయటికి రండి. నెమ్మదిగా బయటికి రండి. సడన్గా ఆపద్దు. దేవాలయానికి వెళ్ళాం, అమ్మవారి సేవ చేసుకున్నాం, నెమ్మదిగా బయటకు వద్దాం. మన ధర్మాచరణ చేయడానికి బయటకు వచ్చేద్దాం. నెమ్మదిగా. ప్లీజ్ కమ్ అవుట్. రిలాక్స్ యువర్ బాడీ. జస్ట్ రిలాక్స్. కళ్ళు తెరవద్దు. ప్రాణాయామ
అయిపోతానే గమనించిన కళ్ళు తెరవకండి. యూ డోంట్ నో ద రిపర్కషన్స్ ఆఫ్ దట్. ఎలాగైతే బ్యాక్టీరియాలు ఏ భాగ్యమైన చిన్న చిన్న అంటురోగాలు అందరికి రాలేదు, రావు. మన బ్రీదింగ్ సిస్టమ్ కంప్లీట్ 100% పర్ఫెక్ట్గా ఉంది. లంగ్స్ చక్కగా పనిచేస్తాయి, గుండె రక్తం చక్కగా ఉంటుంది. కానీ కాబట్టి అంతే కృష్ణాసు ఈజీ టు ప్రొటెక్ట్ దాం. ఏదో రోజు వెళ్ళి ఎక్సర్సైజ్ చేస్తే ప్రొటెక్ట్ అవుతుంది అనుకుంటారు, కానీ దుమ్ములు అరిగిపోతూ ఉంటారు. మనం దుమ్ముల్ని అరగకొట్టుకోవద్దు. మోకాళ్ళు బంతికి నీళ్ళు మనకి అరగకూడదు. నాయన ఒక శక్తి దాటిన తర్వాత మనం ఎంతో మంది ముసలివాళ్ళని చూస్తూ ఉంటాం. వాళ్ళు పాపం నడవలేరు, ఆరోగ్యంగానే ఉంటారు పాపం, మోకాళ్ళు మంచిగా. మనం ఆ స్థితికి వెళ్ళాలి. నో ఫిజికల్ ప్రెషరైజ్డ్ ఎక్సర్సైజెస్ అట యోగము మనకు ఉంటుంది. జిమ్ముల్లోకి వెళ్ళి ఈ ఎక్సర్సైజెస్ మనకి తేలిగ్గా ఉన్న దోవాన్ని వదిలేసి కఠినమైన మార్గంలోకి మనకు కావాలని ప్రమాదకరమైన శరీరం దానంతరిగా అది పడుకుంటే హాయిగా నిద్రలోకి వెళ్ళిపోతుంది. మనం బలవంతంగా పడుకోబెడితే నిద్ర పడదు. నాయన అదే ప్రక్రియ మనం గాయత్రిలో ఫాలో అయ్యేది. శ్రీమద్ రామాయణంలో వాల్మీకి వారు ఒక శ్లోకం చెప్తారు నాయన సంస్కృతాన్ని. అవ్యక్త రేఖామివ చంద్ర రేఖాం అని చెప్తారు నాయన. చంద్రుడు ఆయనేమో ఆకాశంలో ఉంటాడు, చుట్టూరా చీకటి ఉంటుంది, వెన్నెల ఉండి లేకుండా ఉంటుంది, చంద్ర రేఖ కనబడకుండా ఉంటుంది. నాయన అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత మొట్టమొదటిసారి చంద్రుడి దర్శనం పడమర వైపు ఆకాశంలో ఉంది. మనకు కనబడకుండా ఉంటుంది. ఆ విధంగానే సాధనలు మొదటి మెట్లలో మనకి ఆ మహాశక్తి అనుభవం, ఆరోగ్యం, సుఖం, ఆనందం మనకు అనుభవానికి రావు. నెమ్మదిగా ఓ బంగారం ముక్క తీసుకుని ఓ శక్తితో కొడితే నా మాటలు విన్న నాయన ట్రై టు కాన్సన్ట్రేట్ ఆన్ మై వర్డ్. ఒక
బంగారం ముక్క తీసుకుని శుద్ధితో కొడితే చిన్న సౌండ్ వచ్చి 2 ముక్కలే. అదే బంగారాన్ని కాలుస్తూ శుద్ధితో కొడితే సాగుతుంది నాన్న. మనం బంగారాన్ని ముక్కలు చేయడానికి రావాలి. బంగారాన్ని చక్కగా సాగదీద్దాం, వేడి చేద్దాం, చక్కటి వస్తువు తయారు చేసుకుంటాం, మెరుస్తూ ఉంటుంది చక్కగా తయారై. మన శరీరం బంగారం నాయన. మనం దాన్ని ఈ విధమైన ప్రక్రియతో చక్కగా కాలుద్దాం, ఒక మంచి వస్తువుగా తయారు చేసుకుంటాం. ఇలా ఉంటేనే ఎదిగి కడిగిపోయినట్టు. ఇలా ఉంటే ఈ కడియాన్ని చూడకూడదు, ఇది కూడా బంగారమే. ఈ ఆకారంలో కాకుండా ఒక చిన్న ముక్కలాగా బంగారం పట్టుకుని తిరగచ్చు. కానీ ఆ ముక్కని కాల్చి ఈ విధంగా తయారు చేసి ఇచ్చారు అనుకోవాలి. ఇది వేసుకోవడానికి నాకు కంఫర్టబుల్గా ఉంది, చూడటానికి బాగుంది. ఈ విధంగా తయారు చేయడమే ఈ యోగాభ్యాసం. అంతే. నెమ్మదిగా బయటికి రండి. అందరూ కూడా ప్లీజ్ కమ్ అవుట్. మనం గుడిలోకి వెళ్తాం, భగవద్ దర్శనం చేసుకుంటాం, అక్కడే ఉందామని అనుకోకండి. నో, అందుకే ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉండాలి అని చెప్తున్నా నేను. లెట్ us not lose our presence of mind and we must abide whatever the rules and regulations the Guru is advising you. వద్దు అంటే వద్దు, బయటికి రండి అంటే రావాల్సిందే. ప్లీజ్ కమ్ అవుట్ స్లోలీ. నెమ్మదిగా రండి చక్కగా. అయినా మీకేం ప్రాబ్లం లేదు? రైట్. ఏం బయటికి వెళ్ళాం? డోంట్ బిహేవ్ లైక్ దట్ రియల్ ఆఫ్టర్వర్డ్స్. హాల్లో వచ్చిన తర్వాత ఐ విల్ టెల్ యూ, చంద్రశేఖర్ వై డిడ్ యూ గో? రాణి ఇక్కడే దొరుకుదాం. ఇక్కడే ఒకటి వెళ్ళినా సరే, 2 వెళ్ళినా సరే, ఐఆమ్ హియర్ టు లుక్ ఆఫ్టర్. మీరు మీ చేతులకు తీసుకోకండి ఎప్పుడు కూడా. ఐఆమ్ హియర్ టు లుక్ ఆఫ్టర్. మీకై మీరు సొంత నిర్ణయాలు కలగండి, రకరకాల భావాలు వస్తాయి. మీకై మీరు నో, యు ఆర్ నాట్ ఎక్స్పర్ట్స్. నేను ఒక మాట చెప్తున్నాను అంటే దాని వెనకాల ఎంతో అనుభవం, జ్ఞానం ఉంటుంది. పాస్ వస్తే పోసేయండి, లెటర్ వస్తే వెళ్ళండి. ఇక్కడే దట్ ఈస్ గాయత్రి పద్ధతి. అలాంటి లక్షణాలు వస్తున్నాయి అంటే అవర్ బాడీ ఈస్ గెటింగ్ ప్యూరిఫైడ్. మనం అవకాశం ఇద్దాం. దాని గురించి సాధన ఆపేసి ఎక్కడో వెళ్ళిపోయి వచ్చేప్పటికి ఏమవుతుంది? అప్పటి వరకు రాసిన రాబడి తాలూకు వేడి వెళ్ళిపోయింది. దట్ వాట్ ఇస్ ద యూస్? మళ్ళా మొదటి పెట్టించి మీరు ఎక్కాల్సిందే. ఓకే, here of course we don't resort to such things. Srinivas, remember this. నరసింహ గారు నెమ్మదిగా బయటికి రండి. రాములు ఏమవుతుందంటే నాయన, ఈ సాధనలో మనకి ఇష్టమైన ఒక మంచి సినిమా చూస్తున్నాం అనుకోండి, సినిమా హాల్లో. మనం ఉండేది సినిమా హాల్లోనే, చూసేది సినిమాని. చెవుల ద్వారా మాటలు వినబడుతూ ఉంటాయి, పాటలు వినబడుతూ ఉంటాయి. అయినా కూడా ఒక్కొక్కప్పుడు కింద బొద్దింకలు పాకుతున్నా కూడా సినిమా హాల్లో మనకి తెలియదు, ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది. మనం మర్చిపోతాం నాన్న, ఒళ్ళు మర్చిపోతాం.
తన్మయంలోకి వెళ్ళిపోతూ ఉంటాం. అలా వెళ్ళకూడదు. మనం ఎప్పుడు ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ మెయింటైన్ చేయాలి. మనం నిద్రపోవడానికి లేదంటే మత్తులోకి వెళ్ళిపోయి ఒక వాటర్ బాటిల్, ఒక హాఫ్ బాటిల్, ఫుల్ బాటిల్ కొట్టిన వాళ్ళ మానసిక స్థితికి మనం వెళ్ళకూడదు. మానసికంగా ఆ మత్తు అన్నది మనకి పరీక్ష పెట్టడానికి గాను మనకు వచ్చే ప్రమాదం ఉంది. ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అనేది రాను వెళ్ళిపోతుంది. ఆయన మనం వెళ్ళనీయకూడదు. మనం మందు కొట్టి స్పృహ తప్పి ఇష్టం వచ్చినట్టు శరీరం ఉండే స్థితికి మనం సాధన చేయటం, ఇవన్నీ చిన్న చిన్న జారుడు మెట్లు. లోపల నీకు ఆనందంగానే ఉంటుంది, కానీ శరీరం స్పాయిల్ అయిపోతూ ఉంటుంది, మనస్సు స్పాయిల్ అయిపోతుంది. ఆ సుఖానికి అలవాటు పడుతుంది మనస్సు. మనం సాధనలో మన శరీరము, ఇంద్రియములు, అతీంద్రియములు, మనస్సు, బుద్ధి సుఖపడటానికి సాధన చేయట్లేదు. దాని పని అది కంఫర్టబుల్గా చేసుకోవడానికి గాను ఈ సాధన. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. లెట్ us remember always. ఎవరినో ఈ శరీరాన్ని సుఖపెట్టడానికి కాదు, దాని ధర్మాలను నెరవేర్చడానికి బయట నుంచి వచ్చిన మలినాలని తొలగించుకుంటున్నాం అంతే. మనంగానే ఉండాలి. మన శారీరక ఆరోగ్యం దృఢంగా ఉండాలి. చక్కగా ఇంద్రియాలు, అతీంద్రియాలు మనం చెప్పినట్టు వినాలి. మనస్సు మనల్ని ఇబ్బంది పెట్టకూడదు. మనకి ఏది కంఫర్టబుల్లో మనసు అలా చేస్తుంది. మనకి బుద్ధి వాట్ ఈస్ వాట్, వై, వే, వెన్, హౌ ఇలాంటి ప్రశ్నలు వేసుకుంటే సరైన సమాధానాన్ని మనకు అందించేది మన బుద్ధి, మన ఇంగిత జ్ఞానం. మన తల్లిదండ్రులు చదువుకున్న జ్ఞానముల నుంచి ఈ ప్రశ్నలకి సమాధానాలు వస్తాయి. ఎప్పుడు కూడా మత్తులోకి వెళ్ళకూడదు. మలినం ఎంత వస్తే అంత రానిద్దాం. మనదేగా, మన బంగారం చక్కగా ఎంజాయ్ చేద్దాం. రైట్? ఏదైనా ఈ పూటకి నెమ్మదిగా ఆపుదాం. మళ్ళా రేపు ఉదయం కూర్చుందామా? మీరు సినిమా చూద్దరు కదా రేపు ఉదయం. నేను కూడా కాసేపు చేస్తాను సార్. ఏదైనా రేపు ఉదయం ఇలాగానే ఎడే కూర్చుంటా, సరదాగా చూడవచ్చు. ఎందుకంటే ఎలా చేయాలి ఏంటి అనేది నీకు కూడా కొంచెం తెలపాలి. ప్రక్రియ ఏముంటుంది అలా. మీరందరూ కూర్చున్నా కూడా మీరందరూ ఎవరికి వాళ్ళు కళ్ళు కూర్చుని సాధన చేస్తున్నారు కాబట్టి ఏం జరుగుతుంది మిగతా వాళ్ళలో చేస్తే ఏం జరుగుతుంది అన్నది మీకు అవగాహన ఉండదు. అందుకని కొంచెం రైట్ అరౌండ్ 4-6, అరౌండ్ 5-6 మళ్ళా వచ్చి కూర్చున్నాం. అయినా నాకు అబ్జెక్షన్ లేదు. ఏమవుతుంది, మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి అర్ధరాత్రి అయినా ఇప్పుడు తలుచుకుంటే చేయొచ్చు. కానీ మనతో పాటు సాధన చేయడానికి మహాతరులు అంత దూరం నుంచి వస్తాం. వాళ్ళు 5ంటికి ఇక్కడ ఉండాలి అంటే వాళ్ళు ఎన్నింటికి లేకపోతే తెలిసిన ప్రాక్టికల్ ఇబ్బంది సార్. పైగా లేడీస్ జెంట్స్ అయితే మన నెట్టలేసి ఇలా దొరుకుతున్న ప్యాంటు షర్ట్ వేసుకొని చేస్తాం. కానీ వాళ్ళు అలా రాలేదు. భర్తకేం కావాలి, పిల్లలకేం కావాలి, వంట వాటర్ అవన్నీ చేసుకుంటాయి కదా. అందుకని ఒక గంట నేనే కావాలి. ఇదివరకు 5ంటికే పెట్టేవాడిని. కానీ రాను రాను ఇబ్బందులు పాపం చెప్పలేక వాళ్ళు చెప్పారు. అందుకని 6ంటికి పెట్టాను. ఆయన 6ంటికే ప్రారంభించాం. ఓకే ఏమా రిలాక్స్ అవ్వండి. రిలాక్స్ లేవండి. రిలాక్స్ రిలాక్స్. మన నడు బలం ఎంత, మనకి చేతిలో ఎంత బలం ఉంది అన్నది అనుభవానికి వస్తుంది. నాయన అబ్బో నేను బలవంతుని అనుకుంటాం. మనకు తెలియదు. సరైన పని వస్తే మనలో స్టామినా ఉంటుంది అన్నది
బయటికి కనబడే ఈ భౌతిక శరీరంలో మనకేం తెలియదు. అబ్బో కొనగా బాగున్నాడే ఇది వెళ్ళిపోతుంది కదా. వెళ్తుంది. లింక్ వస్తారు. లింక్లో ఇది ఆపారా? మనోడు బయటికి వెళ్ళాడు, అందుకే ఆఫ్టర్ గ్రాఫిక్స్. మార్నింగ్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. లోటెడా? లోడెడ్. మళ్ళీ ఇప్పుడు లింక్ మీరు తీసుకుంటే లింక్లో మళ్ళీ ఇప్పుడు మీరు చేసేది చూసుకోవచ్చు. ఇంట్లో వాళ్ళకి పంపిద్దాం. అదే మీరు ఆ లింక్ ఇస్తారు, అది చూద్దాం. మీకు ఎవరికైనా ఏ సమయంలోనైనా ఏమైనా డౌట్స్ వస్తే ఇప్పుడు చెప్తాం. ఒక పేపర్ మీద రాసుకున్నాను చేయవలసి. తర్వాత నన్ను అడగండి. ఏ డౌట్ వచ్చినా సరే ఏం మొహమాట పడదు, ఏమీ మొహమాట పడదు. నా దగ్గర మొహమాట పడి ఈ యోగాభ్యాసం చేస్తూ ఇబ్బందులు ఉంటా. రాను రాను ఎలాంటి అనుభవాలు వస్తాయో, ఎలాంటి అనుభవాలు వస్తే ఎలాంటి డౌట్స్ వస్తాయో నాకు తెలుసు. క్లోజ్ చేస్తాం. వీళ్ళు ఈ స్టేజ్